సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి 1600కి పైగా వేకెన్సీస్తో అప్లై చేసుకునే విధంగా 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ వరకు కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి 7th 10th 10+2 డిప్లొమా ఆర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక పోస్ట్లకి సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఒక లింక్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక ఆఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్లకి సంబంధించి సపరేట్గా ఇక్కడ మనకి PDFs అనేవి ఇవ్వడం జరిగింది. సో ఒక పోస్ట్పై మీరు క్లిక్ చేసినట్టయితే కనుక ఆ పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా ఒక PDF అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క PDFలో ఆ పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్తో పాటు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఏజ్ లిమిట్, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకు ఒక PDFలో అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి January 8th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక January 31st వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి April 2025లో కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్ షెడ్యూల్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో జిల్లా కోర్టులలో మనకి నాన్ టెక్నికల్ పోస్టులు వచ్చేసరికి టోటల్గా 1277 వేకెన్సీస్, టెక్నికల్ పోస్టులు వచ్చేసరికి టోటల్గా మనకి 184 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి హైకోర్టులలో వచ్చేసరికి టోటల్గా 212 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నైనా వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక July 1st 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. OCR జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 34 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి SC ST BC క్యాండిడేట్స్ అందరూ కూడా 39 ఇయర్స్ వరకు, నెక్స్ట్ PWD క్యాండిడేట్స్ వచ్చేసరికి 44 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC ST AWS క్యాండిడేట్స్తో పాటు PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 400 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి OC BC క్యాండిడేట్స్ అందరూ కూడా 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేటది కనుక జస్ట్ మీరు 7th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు 10th క్లాస్ అనేది పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే మనకి హయ్యర్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే కనుక ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. ఓన్లీ 10th క్లాస్ బిలో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో 45 క్వశ్చన్స్ అనేవి ఓన్లీ జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 5 మార్క్స్ అనేవి మనకి వివో వాయిస్ ఆర్ ఇంటర్వ్యూకి అయితే కేటాయించడం జరిగింది గైస్. ఈ విధంగా మనకి టోటల్గా 50 మార్క్స్కి ఈ యొక్క టోటల్ సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు గైస్. టోటల్గా మనకి 60 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చేటది కనుక ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఈ యొక్క పోస్టులకి సంబంధించి
క్వశ్చన్స్ అనేవి మనకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ కేటగిరీ వారు ఎన్ని మార్క్స్ అనేవి తెచ్చుకోవాలని చెప్పేసి ఒక డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్ట్కి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి స్కిల్స్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే దాదాపుగా మనకి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి కూడా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీరు ఈ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఇంటర్ పాస్ అయినా ఐటీఐ చేసినా డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి కూడా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 35,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అన్ని రకాల ఉద్యోగాలకి కూడా సేమ్ ఏజ్ లిమిట్తో పాటు ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఫీజుతో పాటు సిలబస్ అనేది కూడా మనకి అన్ని పోస్టులకు కూడా ఒకేలాగా ఉండడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే మనకి చేంజ్ అనేది కావడం జరుగుతుంది. మిగిలినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్క పోస్ట్కి కూడా మనకి ఈక్వల్గా అయితే ఉండడం అనేది జరుగుతుంది గైస్. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఇక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఈ యొక్క పోస్ట్తో పాటు టైపిస్టు, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్టెనోగ్రాఫర్, ఎగ్జామినర్, అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క అన్ని రకాల ఉద్యోగాలకు కూడా సేమ్ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసిన, బీ ఫార్మసీ చేసిన, బీకామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ కోర్టు మాస్టర్ ఉద్యోగాలతో పాటు పర్సనల్ సెక్రటరీస్, కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి బేసిక్ పైన మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 60,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్ల దగ్గర సో మీరు ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్ ఆర్ లా అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో సో మరి ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. అట్లీస్ట్ 180 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ స్కిల్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక స్కిల్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 100 మార్క్స్కి యొక్క సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మీరు సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్టయితే కనుక సో మనకి బేసిక్ పైన 24,000 అనేది రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 35,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఎవరైతే సిఎస్సి ఆర్ ఐటీ, ఈసీఈ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఏ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక సేమ్ డిసిప్లిన్స్లలో మీరు డిప్లొమా అనేది కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 90 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. 30 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి, 40 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి, నెక్స్ట్ 20 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండవు గైస్. టోటల్గా మనకి 120 మినిట్స్ వరకు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి
పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం అనేది జరుగుతుంది గైస్. సో ఈ విధంగా మనకి ఇక్కడ ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మనకి సిలబస్ అనేది పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో మరి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేసి ఆ పోస్ట్కి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మీ సొంత జిల్లాలోనే లేదా మీకు సొంత జిల్లాకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే మనకి సో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు వచ్చేసరికి జనరల్ కిందకైతే రావడం జరుగుతుంది కాబట్టి ఓన్లీ జనరల్ అభ్యర్థులకి సంబంధించి ఏజ్ లిమిట్తో పాటు అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండవు గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.